కోజాగరి పౌర్ణిమ, కౌముది లక్ష్మీ వ్రతం అంటారు దీన్ని అత్యంత వైభవతంగా నిర్వహించుకోవడం జరిగింది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కొరకు వైకుంఠం నుండి రాత్రి వేళలో మహాలక్ష్మీదేవి భూలోకం ప్రవేశించి ఏ ఇంట్లోనైతే నిశీ టైంలో సాయంత్రం 6 నుండి వారి రాత్రి వరకు జాగరణ చేసి మహాలక్ష్మీదేవి అష్టోత్తరం శతనామావళి కానీ మహాలక్ష్మీదేవిని తెల్లని పూలతో పూజించి ఆమెకు ఇష్టమైన తెల్లని పదార్థాన్ని పాయసం కానీ పాలను కానీ మహానైవేద్యం అర్పించి చంద్రునికి ఈ యొక్క పాయసాన్ని పాలను నైవేద్యంగా చూపించి ఆ యొక్క నైవేద్యాన్ని స్వీకరిస్తారో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని ఈ యొక్క వ్రతంలో చెప్పబడింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కోజాగరి పౌర్ణమి కూడా అత్యంత ప్రకాశవంతమైనది. అన్ని పౌర్ణముల కంటే ఇది మహాశక్తిమైనది. ఇలాంటి వెలుగును పాయసంలో కానీ పాలలో కానీ వీక్షించి దాన్ని ప్రసాదం తీసుకున్నచో తప్పకుండా ఆ ఇంట్లో ఆయురారోగ్యాలు కూడా చేకూరుతామని చెప్పబడింది. పాలలో చంద్రుణ్ణి చంద్రబింబములు చూసుకుంటూ దీన్ని చాలామంది ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యతోటి ధనకనక వాస్తులాలతోటి ఉండాలని కోరుకుంటూ 12 పౌర్ణమిలలోకెల్లా ఈ కోజాగ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి. ఎందుకంటే కోజాగ పౌర్ణమి రోజు చంద్రుడు చాలా శక్తివంతమైనటువంటి కిరణాలను భూమి మీదకి వదులుతాడట. ఆ యొక్క శక్తివంతమైనటువంటి కిరణాలను మనం పాయసంలో కానీ స్వచ్ఛమైనటువంటి పాలల్లో కానీ చూచి ఆ యొక్క చంద్రబింబాన్ని దర్శనం చేసుకొని ఆ పాయసాన్ని మనం ప్రసాదంగా స్వీకరించినచో మనకు కంటి చూపు కానీ ఆయురారోగ్యాలు కానీ అష్టైశ్వర్యాలు కానీ ఎలాంటి సమస్యలున్నా తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం రాహుకేతులకు నవగ్రహాలకు పూజ చేసి శంకరుడికి అన్న పూజ అమ్మవారికి హోమం చేసి ప్రతి మంగళవారం రామాలయంలో కానీ శివాలయంలో కానీ ఈ పూజలు నిర్వహించి అన్నదానం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మంచి జరగాలని మా కోరిక. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా గూడెం సతీష్ దంపతులు అన్నదానం చేసిన వారు అన్నదాత సుఖీభావని దీవిస్తున్నాము. రంగు అనిల్ దంపతులు ఈ గిఫ్ట్ను దుర్గామాత కమిటీకి ఇచ్చిండ్రు. దుర్గామాత కమిటీ వాళ్ళు డ్రా తీస్తే వీళ్ళకి వెళ్ళింది. మౌనిక చెప్పాలి విషయం. మూడో ప్రైజ్ తీసుకోవాలి. బోల్ దుర్గా మాతాకి. సుద్దాల గ్రామం లోపల శివాలయంలో అదృష్టాన్ని భరించుకోవడానికి లక్కీ టిప్ ద్వారా ప్రార్థిస్తే
మొట్టమొదటి ప్రైజు ఆర్నిక మౌనిక అనే అమ్మాయిలకు మందు కొట్టే స్ప్రే ఛార్జింగ్ పంపు ప్రథమ బహుమతిగా రావడం జరిగింది. అది ఇచ్చిన వాళ్ళు వంగ శ్రీవాణి అనిల్ కుమార్ దంపతులు, అది గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళు. అదేవిధంగా 10 గ్రాముల వెండి గెల్లు మణెమ్మ ముత్యాలు దంపతులు యాదవనగర్, అంతేనా, సుల్తానాబాద్. అదేవిధంగా అమ్మవారి కట్టిన చీర బహుమతి గెలుచుకున్న వారు శంకరపల్లి పవను శుద్ధాల వాస్తవం. ఇచ్చిన వాళ్లకు, ఆ బహుమతి తీసుకున్న కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అమ్మవారి గురించి సంపూర్ణంగా కోరుకుందాము. జయ దుర్గే, జయ దుర్గే, జయ దుర్గే. మాది చిన్నకలల గ్రామము, మేమందరం గౌడ సంఘం. మా చిన్నకలల గ్రామంలోని జిన్నింగ్ మిల్లు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అక్కడ కెనాల్ దగ్గర ఉన్న 30 తాటి చెట్లను అక్రమంగా జేసీపో మరి బ్లేడ్ బండ్ సాయంతో తొలగించడం జరిగింది. అతన్ని మేము పిలిచి మందలిచ్చిన కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి మాకే వ్యతిరేకంగా మాట్లాడిండు. అట్టి విషయంపై ఈరోజు సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాలని సిఐ గారిని కోరుతున్నాం. నేను ఎక్సైజ్ సిఐ సుల్తానాబాద్ అండి. ఈరోజు మాకు చిన్న కాలువల విలేజ్ సంబంధించిన మన గౌడ సోదరులందరూ కూడా ఆ పెద్దమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలువకు దగ్గరలో ఉన్న దాదాపుగా 30 తాటి చెట్లు మరియు ఈత చెట్లు ఉన్నటువంటి చెట్లను శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వాటిని వితౌట్ పర్మిషన్, అంటే పర్మిషన్ లేకుండా వాటిని తొలగించడం జరిగింది. అట్టి విషయమై నాకు వినతి పత్రము రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద నేను ఎంక్వైరీ చేసి అట్టి వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.